హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు కావ్యశ్రీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి. అంటే గురువారం వ్లాగు. ఈ రోజైతే చాలా త్వరగా లేచానండి. ఇంట్లో పై పనులన్నీ అయిపోయినాయి. నిన్న మీకు తలనొప్పి అని చెప్పా గదా! తలనొప్పి అయితే తగ్గిపోయింది. ఈ రోజైతే చాలా హుషారుగా ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనంతా చేసుకున్నాను. తర్వాత వర్షాలు పడి ఇంట్లో బెడ్‌షీట్లు గూడా చాలా మెత్తగా ఉంటాయి గదా! మనకి తేమగా ఉంటే చిరాకనిపిచ్చిద్ది. సమ్మర్‌లో అయితే ఏ బెడ్‌షీట్ అయినా, టవల్స్ అయినా చాలా పొడి పొడిలాడుతా ఉంటాయి. అందుకనేసి సోఫాది బెడ్‌షీట్ అయితే తీసి వేరేదైతే వేస్తున్నాను. ఈ బెడ్‌షీట్ అయితే 3 డేస్ అవుతుందండి కొనుక్కొచ్చి. కాకపోతే వర్షాలు పడుతుంది. ఉతికి ఆరేసినా గూడా ఆరిపోదని అలా ఉంచేసి, మొన్నైతే ఉతికేసానండి. అందుకోసమే కొంచెం అలా ముడతలాగా అనిపిచ్చిద్ది. బెడ్‌షీట్ అయినా ఏదైనా మనకి షాపుల్లోంచి తీసుకురాగానే అలా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోకుండా ఉతికేస్తే మంచిది. షాప్‌కెళ్తే ఇదేదో వెరైటీగా ఉందని తీసుకొచ్చానండి. వేస్తే బానే ఉంది గానీ, మాస్టర్‌కైతే అస్సలు నచ్చలేదు. ఏంటిది దుప్పట్లాగుంది, సోఫాలో ఏసే బెడ్‌షీట్ లాగైతే లేదు అనేశారు. వర్షాలైతే పూర్తిగా తగ్గిపోయినట్టున్నయి. ఎండ బాగొస్తుంది. లైట్ కలర్ ఏమన్నా తీసుకురావచ్చుగా అన్నారు. నేనైతే డార్క్ తీసుకొచ్చానండి. ఎంత నీట్‌గా సర్దినా వీళ్ళు టీవీ చూస్తా, టిఫిన్ చేస్తా, ఈ దివాన్ మీదే కూర్చుంటారు గదా! మళ్ళా పిచ్చిగా చేసేస్తారు. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి నీట్‌గా సర్దేస్తాను. ఈ సెట్టొచ్చేసి 500 పడిందండి. ఉతికినా గూడా కలర్ ఏమీ పోలేదు. బానే ఉంది. నీట్‌గానే ఉంది. ఇదంతా నీట్‌గా సర్దేసి ఇప్పుడు వంటైతే చెయ్యాలి. ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టానండి. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఎగ్ కర్రీకైతే ఈరోజు చింతపండు ఏమి నానపెట్టలేదు. అలా పులుసులా గాకుండా కొంచెం గ్రేవీ కర్రీలా చేద్దామనేసి అందుకోసం ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. బెడ్‌షీట్స్ ఇప్పుడు తీసినవి అలాగే కొన్ని బట్టలుంటే మిషన్ గూడా ఆన్ చేశానండి. 3 పిల్లోస్‌కి మధ్యలో కలరు వెరైటీగుంది. అలా వచ్చిందంట. వెరైటీగా ఉందని నేను కూడా తీసుకొనొచ్చేసాను. పాలైతే వచ్చినియండి. పాలు తీసుకొచ్చి ఇంటి ముందు అలా పడేసి ఎళ్ళిపోతారు. చూసుకొని తీసుకోవాలి. లేకపోతే బెల్ కొట్టి ఎళ్ళిపోతారు. పాలైతే స్టవ్ మీద పెట్టేశాను. పాలు కాగేలోపు వేరే పని ఏదో చూసుకుంటా ఉంటే సిమ్‌లోనే పెట్టేశాను అక్కడికి. కానీ పాలు పొంగిపోయినియండి. ఒక్కసారన్నా తిన్నగా పాలనేది వేడి చేయను. స్టవ్ మీద అలా పెట్టేసి మర్చిపోతాను. అవి పొంగిపోవటమో, ఇనిగిపోవటమో జరుగుతుంది ఎక్కువ శాతం. కరోనా వచ్చిన కాడి నుంచి జనాలకి కొంచెం మతిమరుపు గూడా ఎక్కువైపోయింది గదా! ఈరోజైతే ఎగ్ కర్రీ కొంచెం ఉల్లిపాయలు వేగనిచ్చి, పాలు పోసి గ్రేవీ కర్రీలాగా చేస్తున్నానండి. అప్పుడప్పుడైతే చింతపండు నానేసి, పులుసులాగా పోసేసి కొంచెం మనకి గ్రేవీలాగా వచ్చిద్ది గదా! అలా చేస్తాను. ఈరోజైతే చింతపండు ఏమీ నానబెట్టలేదు. టమాటా గూడా ఏమీ అవసరం లేకుండా అచ్చం ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం లాస్ట్‌లో పాలు పోసుకుంటే మనకి రైస్‌లో కలుపుకోవటానికి గూడా బావుండిద్ది. లేకపోతే చింతపండు పులుసు పోసుకొనైనా గూడా ఎగ్ పులుసులాగా చేసుకోవచ్చు. మాస్టర్‌కైతే లైట్‌గా చింతపులుసు పోసి ఎగ్ కర్రీ చేస్తే ఇష్టమండి. కానీ ప్రదీప్‌కి మాత్రం చింతపండు లేకుండా ఇలా ఉల్లిపాయలతో పాలు పోసి చేస్తే ఇష్టంగా తింటాడు. ఆనియన్స్ మాత్రం చాలా పడతాయండి. అందుకోసమే ముందే చల్లటి నీళ్ళలో ఉల్లిపాయలు అలా ఉంచేశాను. కళ్ళమ్మట వాటర్ రాకుండా ఉంటాయని. నేనెప్పుడో ఒకసారి టీవీలో విన్నానండి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళమ్మటి నీరు రాకుండా ఉండాలంటే చల్లటి వాటర్‌లో పావుగంట సేపు ఉల్లిపాయలు పొట్టు తీసి అలా ఉంచేస్తే వాటర్ రావు. ఒకవేళ మనకి టైం లేకపోతే డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా పొట్టు తీసి వేసేస్తే అలా గూడా కట్ జేసుకోవచ్చండి. కానీ అప్పటికప్పుడు కట్ జేస్తంటే కళ్ళంట నీళ్ళు మాత్రం బీభత్సంగా వచ్చేస్తాయి. ఎక్కువ కట్ జేయాలంటే నేను ముందే చల్లటి నీళ్ళలో ఉంచేస్తాను. ముందే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసానండి. ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ గూడా వేశాను. పొట్టనేది మనకి ఈజీగా వచ్చేస్తాయి. రాత్రే స్టవ్ అంతా నీట్‌గా తుడిచేసి ఉంచేసానండి. పాలు పొంగిపోయినాయి అని చెప్పా గదా! మళ్ళా ఒక పనిలాగా స్టవ్ అంతా నీట్‌గా తుడిచేసాను. స్టవ్ కింద మాత్రం చిన్న ప్లేట్ పెట్టేస్తానండి. మనకి పాలు పొంగినా గూడా కింద బండంతా మీద పడకుండా ఆ ప్లేట్‌లో పడితే ప్లేట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ టమాటాలో గానీ, లేకపోతే ఆనియన్స్‌తో చేసినా గూడా ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాలు ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ మాత్రం సూపర్‌గుంటాయండి. హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనకి అవి అడుగంటుతాయి గదా! అందుకోసం దగ్గరుండి 2, 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చూసారు గదా! కలర్ అనేది భలేగుంటుంది. తినేటప్పుడు గూడా బావుండిద్ది టేస్టు. ఎప్పుడైనా స్నాక్స్‌కి గూడా ఇలా బాయిల్ చేసిన ఎగ్స్‌ని ఫ్రై చేసి
కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం చల్లుకొని తినేస్తే చాలా బావుంటాయండి. మా అబ్బాయికైతే బాగా ఇష్టం. ఎప్పుడన్నా స్నాక్స్‌కి గూడా అలానే చేస్తాను. మీ పిల్లలు ఎప్పుడైనా డైరెక్ట్‌గా ఎగ్స్ తినపోతే స్నాక్స్ టైంలో అలా కట్ చేసి ఫ్రై చేసి కట్ చేసిన తర్వాత చిటికెడంతా గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం చల్లేసి ఇస్తే టేస్ట్ కూడా బావుండిద్ది. ఎగ్స్‌లో ఎక్కువ ప్రోటీన్ గూడా ఉంటుంది గదా! పిల్లలకి 1 లేదా 2 ఎగ్స్ రోజు బాయిల్ చేసి ఇస్తే మంచిది. డైరెక్ట్‌గా తినపోతే అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసి, కట్ చేసి ఉప్పు, కారం, గరం మసాలా చల్లేసి ఇవ్వండి. రొటీన్‌గా లేకుండా తింటారు. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి గదా! వెల్లుల్లిపాయలు, అల్లం కచ్చా పచ్చాగా చిన్న రోలు ఉందండి. చిన్న రోట్లో దంచేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ అయితే ఏమీ వేయలేదండి. ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్టు అలాగే పసుపు వేశాను గదా! అందుకోసం వేయలేదు. ఇలా మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. టేస్ట్ గూడా బావుండిద్ది. మనకి రెడ్ చిల్లీ పౌడర్ గూడా తక్కువే పడుతుంది. పచ్చిమిర్చి టేస్ట్ బావుండిద్ది ఇట్లా చేసుకునేటప్పుడు. మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకూడదు మాడిపోయినట్టు. అందుకోసమే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అలా దంచి వేసుకుంటే అరోమా అనేది బావుండిద్ది. మనం స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా దంచేసి వేసుకుంటే బావుండిద్దండి. చిన్న రోలు లేకపోయినా గూడా చిన్న గ్లాసులో అయినా దంచి వేసుకోవచ్చు. చపాతీ కర్ర ఉంటుంది గదా! దాంతో దంచైనా వేసుకోవచ్చు. తర్వాత అయితే బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేశాను. ఫ్రై చేశా గదా ఇందాక. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ గూడా వేశాను. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఆనియన్స్ బాగా మెత్తబడిపోయి కర్రీ దగ్గరకొచ్చేసిద్ది. ఎగ్ ఫ్రై కన్నా ఇలా ఎగ్ కర్రీ ఇష్టంగా తింటారండి. ఎగ్ పులుసు, చింతపండుతో చేసేదైనా లేకపోతే టమాటాలో ఏసి చేసినా గూడా ఇష్టంగా తింటారు. ఫ్రై అయితే చాలా తక్కువ. ఇలా మూత పెట్టేస్తే 3, 4 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి. కాకపోతే రైస్‌లో కలుపుకోవటానికి కొంచెం గ్రేవీ కోసం కాచి చల్లార్చిన పాలు వేస్తాను. పూర్తిగా స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తానండి. ఇప్పుడైతే కొంచెం సాల్టు, అలాగే గరం మసాలా గూడా కొంచెం వేసి కలిపేశాను. గరం మసాలా, సాల్ట్ గూడా వేశాను. టేస్ట్ అయితే చూశానండి. కారం గూడా సరిపోయింది. మూత పెట్టేసిన తర్వాత స్టవ్ పూర్తిగా ఆపేసి కాచి చల్లార్చిన పాలు వేశాను. మనం వాటర్ వేస్తే చాలా చప్పగా ఉంటది. లేకపోతే చింతపండు గుజ్జన్నా పోసుకోవాలి. అలా గాకుండా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకొని ఇలా ఎగ్స్ ఏసుకున్న తర్వాత లైట్‌గా పాలు పోసుకుంటే గ్రేవీగా చాలా బావుండిద్ది. ఇది ఒక వెరైటీగా ఉంటుందండి. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నిన్నటి వీడియోలో చూపించాకండి రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయడానికి నానబెట్టుకునేవి. ఒక గ్లాసు రాగులు, అలాగే ఒక గ్లాసు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసి నానబెట్టేశాను. 5-6 గంటలు నానితే సరిపోతుందండి. అంటే మనకి రాగులు మరీ అంత జొన్నల్లాగా హార్డ్‌గా ఏమీ ఉండవు. 6-7 గంటలు సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఒక గుప్పెడు మందపాటి అటుకులు నానబెట్టేసేయండి. ఇంక రైస్ మనకు అస్సలు ఏం అవసరం ఉండదు. రైసులు లేకుండా ఇలా రాగి దోశ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కన్నా ముందు చాలా చాలా హెల్తీ అండి. మనం మధ్యాహ్నం కూడా మనం వైట్ రైసే యూజ్ చేసుకుంటాం కదా. అంటే మార్నింగ్కి నైట్కి అన్నీ వైట్ రైసే కాకుండా ఇలా రాగులతో దోశ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్తో పాటు హెల్తీ కూడా. ఒక రోజు అయితే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి జొన్న దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందు రోజు వీడియోలో చూపించా కదండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల వరకు రాగులు వేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెట్టేశాను. 6, 7 గంటలు నానిపోయిన తర్వాత మిక్సీ అయితే వేశానండి. గ్రైండర్ కూడా ఏమీ వేయలేదు. మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ వేసేటప్పుడు ఒక గుప్పెడ వరకు అటుకులు నానబెట్టేసి వేశానండి. ఇంకా బియ్యం అయితే అస్సలు వాడలేదు. కానీ దోశ మాత్రం చాలా బాగా వచ్చిద్ది. టేస్ట్ కూడా బావుండిద్దండి. బియ్యం మాత్రం అస్సలు వేయకుండానే రాగులతో దోశ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిజం చెప్పాలంటే మనకి బియ్యంతో యేసుకునే దోస కన్నా ఇలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది గదా! పొట్టుతో మినపప్పు, రాగులు అన్నీ పొట్టుతో సహా ఇలా వేసుకుంటే దోస టేస్ట్ ఉండిద్ది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనకి బియ్యంతో కలర్ మాత్రం బావుండిద్ది కానీ చప్పగా అనిపిచ్చిద్ది. మీరు కంటిన్యూగా జొన్న దోస, రాగి దోస తినండి. వైట్ దోసతో యేసింది అస్సలు నచ్చరు. టేస్ట్ కూడా అంత బావుండిద్ది. హెల్తీ అండి. మనకిప్పుడు చెప్తున్నారు గదా! పొట్టు తీసిన మినపగుండ్ల కన్నా మినపప్పు ఎక్కువ వాడుకోమని. చాలామందైతే డైరెక్ట్‌గా మినుములు తీసుకొచ్చి నానబెట్టేసి ఇలా దోస, ఇడ్లీ అన్నీ చేసుకుంటున్నారు.
నేను ఏ టిఫిన్‌కైనా ఎక్కువ మినపప్పే నానబెడతానండి. ఇడ్లీకైతే మినపప్పు బాగా కడిగేసి పొట్టు పోయేంత వరకు ఉంచుతాను. అదే దోసకైతే పొట్టు అస్సలు తీయను. డైరెక్ట్‌గా అలా నానబెట్టేసి గాలిచ్చేసి ఇసుక అది ఉంటుంది గదా! అలానే యూజ్ చేస్తాను. కాకపోతే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేయనండి. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్‌గా ఒక్క రోజుకే నానబెట్టేసి వేస్తూ ఉంటాను. పిల్లలు అస్సలు పేచీ పెట్టరండి. టేస్ట్ మాత్రం బావుంటుంది. వాళ్ళకెక్కువ టేస్టే కావాలి ఆరోగ్యం కన్నా తెలీదు కాబట్టి. కానీ మీరు కొంచెం ఇలా తురిమిన క్యారెట్టు, ఉల్లిపాయ, అల్లం అలాగే జీలకర్ర అన్నీ ఏస్తే టేస్టు బావుండిద్ది. పిల్లలు గూడా చక్కగా తినేస్తారు. వారంలో కనీసం 3, 4 రోజులైనా ఇలా చేసి పెట్టండి. ఒక్కోసారయితే బియ్యంతో వేసిన పునుగులు, లేకపోతే దోస అటువంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. డైలీ కాకుండా వారంలో 3, 4 రోజులన్నా ఇలా హెల్తీ ఫుడ్ తినటానికి టైం ఇవ్వాలి. ఆయిల్ గూడా ఎక్కువ అవసరం లేకుండా ఎంతో టేస్టీగా, హెల్తీగా రాగి దోస అయితే రెడీ అయిపోయింది. మాస్టర్ అయితే టిఫిన్ చేసి స్కూల్‌కెళ్ళిపోయారు. ప్రదీప్ కూడా కాలేజీకెళ్ళిపోయాడండి లంచ్ బాక్స్ తీసుకొని. తర్వాత అయితే నేను బొప్పాయి కట్ చేసుకొని రాత్రి నానబెట్టిన పల్లీలు, అలాగే బాదం పప్పు తింటున్నాను. ప్రదీప్‌కి కూడా ఇచ్చానండి. బాదం పప్పు, పల్లీలు ఇద్దరు తిన్నారు వాళ్ళిద్దరు గూడా. నేనైతే బొప్పాయి పండు తింటున్నాను. టిఫిన్ చేసిన తర్వాత చాలా పనుందండి. మిషనయితే అయింది. బట్టలయితే ఆరేసి రావాలి. తర్వాత గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. గిన్నెల పని గూడా ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.